రాప్తాడు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ నేడు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతపురం రూరల్లోని శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం నందు ప్రొఫెసర్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ అనిత ఆధ్వర్యంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో అనంతరాముడు చైర్మన్ ఆధ్వర్యంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాప్తాడు మండల కేంద్రంలో ఎంఆర్ఓ విజయ్ కుమారి ఆధ్వర్యంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఎంఆర్ఓ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ఎంపీడీఓ కార్యాలయంలో స్థానిక ఎంపీడీఓ సాల్మాన్ రాజు ఆధ్వర్యంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. అనంతపురం రూరల్లోని చిన్మయ నగర్ సమీపంలోనే ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలోను 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను స్థానిక వైస్ ఛాన్సలర్ సుందర్రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం ఎన్ఎస్ఎస్ యూనిట్ క్యాండిడేట్స్ వద్ద నుంచి వైస్ ఛాన్సలర్ సుదర్శన్ రావు గౌరవవందనం స్వీకరించారు. ఇదే విధంగా అనంతపురం రూరల్, రాప్తాడు, రామగిరి, కనగానపల్లి మండల కేంద్రాల్లోని స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నేను తెలియజేస్తున్నాం, ఇంకా ఏదైనా కావాలని మీరు చెప్పండి. తప్పకుండా నా పిల్లలు, నా కూతురు గాని నా కొడుకులు కూడా ఈ విధంగా సపోర్ట్ చేసేదానికి కూడా ఉన్నారు. మీరు ఏది కావాలన్నా ఈ స్కూల్ కి మీరు చేయించుకోవచ్చు ధైర్యంగా అని ఇక్కడ ప్రిన్సిపాల్ గారు కూడా నేను మాటిస్తున్నాం. అమ్మ, మీరు కూడా తల్లి బాగా చదువుకోవాలా, మన తల్లిదండ్రులకు కూడా మంచి పేరు కూడా తీసుకురావాలా. మీరు కూడా రాజకీయంగా కూడా నాలాగా ఎదగాలని ప్రత్యేకంగా మీకందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. డాక్టర్స్ కానీ, ఇంజనీర్లు కానీ, లాయర్లు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, పోలీస్ కానీ, ఎస్పీ కానీ, డీజీపీలు కానీ, ఈ విధంగా రకరకాలుగా మీలో ఏది స్కిల్ ఉంటే అది కూడా బయటకు తీసుకొచ్చి మీరు కూడా ఆ విధంగా ఎదగాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాం. నేను రాజకీయంగా నేను ఎదగలేదు. మా ఆయన పరిటాల రవి గారు చనిపోయిన తర్వాత నేను కూడా వంటింటికే అంటే ఒక గృహిణి. మా ఆయన చనిపోయిన తర్వాత నన్ను కూడా ఈ నియోజకవర్గం ప్రజలు నన్ను కూడా ముందుకు తీసుకొచ్చి నిలబెట్టారు. ఆ రోజు నేను కూడా ఆడపిల్లగా భయపడినా, బయటికి వెళ్తే ఏ విధంగా ఉంటుందో అని కూడా భయపడి నేను కూడా వద్దనుకున్నాం. కానీ అందరూ కూడా నాకు ధైర్యం చెప్పి ముందుకు అడిగేపించిన మన నియోజకవర్గం నాయకులకి అందరికీ కూడా నేను ఎప్పుడు కూడా వాళ్ళకి రుణపడి కూడా ఉండాలి. నేను బయటకు వచ్చిన తర్వాత ఆడవాళ్ళంటే ఏదైనా మనం సాధించగలం అనేది going to celebrate independent celebrations. Now I request our principal sir will come on the dais and occupy the chair. సో ఈ సందర్భంగా కొన్ని విషయాలు నేను మాట్లాడే ముందు అందరూ మాట్లాడిన తర్వాత చివరిలో మాట్లాడారు. స్టాఫ్ అయితే ఇవి జరుపుకోవడంలో మన యొక్క ఒక సర్టన్ వాల్యూస్ అనేటివి మెయింటైన్ చేయాలి. హ్యూమన్ వాల్యూస్ అనేటివి